యాంటీ ఇన్కంబెన్సీ 2 సార్లు పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మీద వచ్చిన యాంటీ ఇన్కంబెన్సీ కావచ్చు, లేకపోతే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఒకసారి రెండింటిని ఒకదాన్నే పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ప్రజల ఆలోచన కూడా అయి ఉండొచ్చు. సో ట్యాక్సేషన్, ఇన్కమ్ ట్యాక్స్ అస్త్రం బాగా పనిచేసినట్టుగా మనకి ఈ 3 ప్రస్తుతానికి కనపడుతున్నాయి. అయితే ఇవి కాకుండా అవినీతి ముద్ర కూడా బాగా పనిచేసినట్టే కనబడుతోంది. అరవింద్ కేజ్రీవాల్ మీద అవినీతి పరుడు అని బలమైన ప్రచారం జరిగింది. తర్వాత ఆరోపణలు, జైలుకి వెళ్ళడం ఇవన్నీ కూడా ఉండడం వల్ల అది కూడా జనం ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా అనేది కూడా చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత కృష్ణ. ఈ లీడ్స్లో ఉందా? అవును, ఇప్పుడు ఎంఐఎం కూడా పోటీ చేసింది. ఎంఐఎం కూడా కొన్ని చోట్ల ఈ యొక్క ఓట్లను చీల్చినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల అక్కడ బీజేపీ కొంత లీడ్ లో ఉంది. దళితులు ఎక్కువగా ఉన్న చోట్ల లీడ్ లో ఉంది. అదేవిధంగా ముస్లింలు డామినేటెడ్ ఏరియాల్లో కూడా ఈసారి బీజేపీ లీడ్ లో ఉంది. దానికి గతంలో ముస్లింకి సంబంధించి ఏదైతే ట్రిపుల్ తలాక్ సంబంధించిన అంశం కానీ మిగతా అంశాలు ఏవైతున్నాయో ప్రోగ్రెసివ్ ముస్లింలు వీళ్ళంతా కూడా కొంత బీజేపీ వైపే మొగ్గు చూపించినట్లుగా ఉంది. కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేయకపోవటం అన్నది ఈసారి కొంత నష్టం జరిగించినటువంటి అంశంగానే మనం చెప్పుకోవచ్చు అన్నది దీని ఫలితాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. కాంగ్రెస్ యొక్క ఓట్ షేర్ ఈసారి కొంత పెరిగింది. ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఫలితాలను బట్టి చూస్తుంటే బీజేపీ ఓట్ షేర్ 52.04 ఉంటే బీజేపీ ఆప్ కి ఈసారి 40.50 మాత్రమే ఉంది. అంటే దాదాపు 10% ఇప్పుడు తేడాగా ఉంది ఈ రెండింటి మధ్య. ఇంత శాతం తేడా ఉంటే ఖచ్చితంగా అది బీజేపీకి అనుకూలమనే చెప్పొచ్చు. గతంలో వీళ్ళకి 4-5% మాత్రమే తేడా ఉండేది. ఈసారి మాత్రం ఈ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ గతం కన్నా కూడా ఒక 3-4% ఓటు శాతం పెరుగుతుంది. ఇది ఆప్ కి బాగా నష్టం కలిగించినటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ 3-4% ఓటు బ్యాంకును పెంచుకుందంటే అది చెప్పుకోదగ్గ ఇది. అఫ్ కోర్స్ అధికారం రాకపోవడం, థర్డ్ ప్లేస్లో ఆగిపోవడం అది వేరే విషయం, కానీ 3-4% పెంచుకోవడం సిగ్నిఫికెంట్ ఇదే. అయితే ఇక్కడ బీజేపీ ఇప్పుడున్న పొజిషన్లో 44-45 మధ్య నడుస్తోంది. సరే అటు ఇటుగా ఇంకో 4-5 ఏమైనా పెరుగుతాయా అది వేరే విషయం. కానీ 2014లో కేవలం 3 స్థానాలు వచ్చాయి బీజేపీకి. 67 ఆమ్ ఆద్మీ పార్టీ స్కోర్ అప్పుడు. అంత దీని నుంచి ఎందుకు ఇదిగా పడిపోయింది ఇప్పుడు ఆప్ అనేది కొంత ఆశ్చర్యంగా ఉంది. మరి కేజ్రీవాల్ కూడా ఓడిపోయే స్థితిలో ఉండడం అఫ్ కోర్స్ అంటే ఇప్పుడున్న ట్రెండ్స్ ని బట్టే మాట్లాడుతున్నా నేను. ఖచ్చితంగా ఇది అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కి కొంత ఓటేసినట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. పదే ఇప్పుడు కేజ్రీవాల్ ఇన్ని వరాలు ఇచ్చారు, సుమారు ఒక 15-20 వరకు కూడా వరాలు ఇచ్చారు ప్రజలకి, సంక్షేమ పథకాలు కానీ ఇవి కానీ. అవన్నీ కూడా తీర్చాలంటే మళ్ళీ ఆయన కేంద్ర ప్రభుత్వం పైనే ఆధారపడే. మళ్ళీ కేంద్రంలో మోదీ ఉన్నారు, కానీ మోదీ ఈసారి మరి సహకరిస్తారా లేదు. ఎందుకు ఈ సోపంతా ఎందుకు మనకి? మోదీకే ఈసారి ఓటేస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది కదా అంటున్నారు. అది కూడా ఇంకొక కారణం కూడా చెప్తున్నారు ఢిల్లీ ప్రజలు. గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3 సార్లు షీలా దీక్షిత్ అధికారంలో ఉన్నప్పుడు